అది ప్రభాస్ వల్లే కావుద్ది. ఈజీగా 15 days లో 1000 కోట్లు అంటే మామూలు విషయం కదా. అవతల హీరోకి నిజంగా చెప్పాలి కలగానే ఉంటది అనమాట ఇది. సో అలాంటిది మా ఓడి 1000 కోట్లు కొట్టేది మామూలు విషయం కదా. ఇండస్ట్రీ అనేది షాక్ అయ్యేలా మా ఓడి రికార్డ్ ఇచ్చారంటే చాలా రోజుల థియేటర్ మూతపోయే రోజుల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు హౌస్ఫుల్ అవుతున్నాడు కేవలం కల్కి వల్లే. ఇంకా నాగార్జున గారికి గుడి కడుతున్నారు అనమాట కొన్ని దిక్కులను. అయితే ఆయన ఇచ్చిన డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా సూపర్ అనమాట. ఇప్పటికి కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో దీన్ని ఎక్కడతో ఆగదన్నా ఈజీగా 1500 కోట్లు వెళ్ళే అవకాశం కూడా గట్టిగానే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వారం ఇండియన్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి ఎఫర్ట్ పడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. బట్ దేనికి ఎఫర్ట్ గా ప్రభాసానికి ఎప్పుడో ఎదురాడు. 1000 కోట్లుగా 1500 కోట్లు వెళ్ళేంత వరకు లాంగ్ రన్ ఆగదు ఇది. ఇంకా 2 అంటే ఈజీగా మనకి ఈసారి రికార్డులు క్రాస్. బట్ 2 కోసం చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్. నా క్లైమాక్స్ లో కన్నూరుగా రావడం అనేది ఆ మైండ్ బ్లో సీన్స్ ఇప్పుడు కూడా నేను 5 సార్లు చూసాను సినిమాని. మామూలుగా అనిపించలేదన్న సినిమా. కానీ డైరెక్షన్ కూడా చాలా అంతే బాగుంది. చెప్తున్నాను కదా కలికి 1000 కోట్లు అనేది మేము సెలబ్రేషన్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇదే సెలబ్రేషన్ తర్వాత వచ్చే సినిమాకి కూడా ఉండబోతుందని మాకు తెలియజేస్తుంది. ఇంకా ప్రభాస్ మంచి రోజు మేము ఎవరెవరో ట్రోల్ చేసిన ప్రతి నా కొడుక్కి 1000 కోట్లతో సమాధానం చెప్పాడు. ఆ ఇండస్ట్రీ జనాలకు కావచ్చు, ఇటు ట్రోల్ చేసిన నా కొడుకులు కావచ్చు, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాడు. అక్కడ ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరో ప్రభాస్ ఒక్కడే అన్నాం. అది పాన్ ఇండియా అయినా పాన్ వరల్డ్ అని ఎవరైనా సరే ట్రై చేయవలసింది ఆయనతోనే. ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు, రాజమౌళి సక్సెస్ అయ్యాడు, అండ్ నాగార్జున కూడా సక్సెస్ అయ్యాడు. వీళ్ళందరికీ ఒకటే యంత్రం ప్రభాస్. ప్రభాస్ 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 ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాడీ వాడి. థ్యాంక్ యూ.